భగవద్బంధువులందరికీ నమస్కారం. హిందూ ప్యాడ్ ఛానల్కి స్వాగతం. స్కంద పురాణాంతర్గత వైశాఖమాస మహాత్మ్యము. వైశాఖమాస మహాత్మ్యములోని 26వ అధ్యాయము వాల్మీకి జన్మ. నారద మహర్షి అంబరీష మహారాజునకు వైశాఖ మహిమను ఇలా చెప్పనారంభించెను. శృతదేవ మహాముని శృతకీర్తి మహారాజునకు శంఖవ్యాధుల సంవాదమును చెప్పుచూ ఇట్లనెను. తమ ఎదురుగా ఉన్న మర్రి చెట్టు కూలుట, దాని తొర్ర నుండి వచ్చిన భయంకర సర్పము దివ్యరూపమును ధరించి తలవంచి నమస్కరించి నిలుచుటను చూచి శంఖవ్యాధులిద్దరూ మిక్కిలి ఆశ్చర్యపడ్డారు. శంఖుడు ఆ దివ్యపురుషుణ్ణి చూసి, ఓయి, నీవు ఎవరివి? నీకు ఇట్టి దశ ఏల వచ్చినది? విముక్తి ఏల కలిగినది? నీ వృత్తాంతమునంతయు వివరంగా చెప్పుము అని అడిగెను. శంఖుడడిగినట్లుగానే ఆ దివ్యపురుషుడు సాష్టాంగ నమస్కారమును చేసి ఇలా చెప్పనారంభించెను. ఆర్యా, నేను ప్రయాగక్షేత్రమున ఉండు బ్రాహ్మణుడను. కుసీదుడు అనే ముని యొక్క పుత్రుడను. మాటకారిని. రూపయవ్వనములు విద్యాసంపదలు కలవని గర్వించువాడను. చాలామంది పుత్రులు అహంకారము కలవాడను. నా పేరు రోచనుడు. ఇట్టి నాకు ఆసనముపై కూర్చొనుట, శయనముపై పడుకొనుట, స్త్రీసుఖము, నిద్ర, జూదము, పనికిమాలిన ప్రసంగములను చేయుట, వడ్డీ వ్యాపారము చేయుట నిత్యకృత్యములు. జనులు ఆపేక్షిస్తారని సంధ్యావందనాదికమును చేసినట్లు నటించెడివాడను. మోసము ఆడంబరము తప్ప నాకు పూజాదులయందు శ్రద్ధలేదు. ఇలా కొంతకాలము గడిచెను. ఒక వైశాఖమాసమున జయంతుడు అనే బ్రాహ్మణోత్తముడు వచ్చి మా ఊరిలో ఉన్నవారికి వైశాఖవ్రతమును ధర్మములను మున్నగువానిని వివరించుచుండెను. స్త్రీలు పురుషులు బ్రాహ్మణాది చతుర్వర్ణముల వారు అందరూ కొన్ని వేల మంది వైశాఖవ్రతమును ఆచరించుచు ప్రాతకాల స్నానము, శ్రీహరి పూజ, కథాశ్రవణము మున్నగు పనులను చేయుచుండిరి. జయంతుడు చెప్పుచున్న శ్రీహరి కథలను మౌనముగా శ్రద్ధాసక్తులతో వినుచుండిరి. నేను ఆ సభను చూడవలెనని వేడుకపడితిని. తలపాగా మున్నగువానితో విలాసవేషమును ధరించి తాంబూలమును నములుచూ సభలోనికి ప్రవేశించితిని. నా ప్రవర్తనచే సభలోని వారందరికీ ఇబ్బంది కలిగెను. నేను ఒకరి వస్త్రమును లాగుచూ, మరొకరిని నిందించుచూ, వేరొకరిని పరిహసించుచూ అటూ ఇటూ తిరుగుచూ హరికథా ప్రసంగమునకు శ్రవణమునకు ఆటంకమును కలిగించితిని. ఇట్టి దోషములచే నా ఆయువు క్షీణించి రోగగ్రస్తుడనైతిని, మరణించితిని. మిక్కిలి వేడిగా ఉన్న నీటిలోనూ సీసముతోనూ నిండి ఉన్న నరకములో చిరకాలము కాలకూట సాన్నిధ్యమున ఉండి 84 లక్షల జీవరాశులయందు జన్మించుచు భయంకర సర్పరూపమును పొంది విశాలమైన ఈ మర్రి చెట్టు తొర్రలో ఆహారము లేక బాధపడుచు 10,000 సంవత్సరములుంటిని. దైవికముగా నీవు చెప్పుచున్న వైశాఖ మహిమను విని పాపములను పోగొట్టుకొని శాపవిముక్తుడనై దివ్యరూపమును పొందితిని. నాకు ఇట్టి భాగ్యమును కలిగించిన నీకు కృతజ్ఞుడనై ఇలా నమస్కరించితిని. స్వామి, మీరు నాకు ఏ జన్మలో బంధువులో తెలియదు. నేను మీకెప్పుడు ఏ విధంగానూ సాయపడలేదు. అయినను సజ్జనులు అన్ని ప్రాణులతో స్నేహమును కలిగియుందురు కదా. స్వామి, సజ్జనులు దయావంతులు. వారు నిత్యము పరోపకారపరాయణులే కదా. స్వామి, నాకు సదా ధర్మబుద్ధి కలుగునట్లును విష్ణుకథలను మరవకుండునట్లు అనుగ్రహింపుము. నేత్రదోషము కలవానికి కాటుక సాయపడినట్లుగా ధనమదము కలవారికి, దరిద్రులు మంచి నడవడికగల సజ్జనుల సహవాసము మాత్రము సదా ఉండవలెను అని ఆ దివ్యపురుషుడు శంఖమునిని బహువిధములుగా ప్రార్థించుచు నమస్కరించి అట్లే ఉండెను. శంఖముని తనకు నమస్కరించి ఉన్న ఆ దివ్యపురుషుణ్ణి తన బాహువులతో పైకి లేవనెత్తెను. తన పవిత్రమైన చేతితో అతన్ని స్పృశించి అతన్ని మరింత పవిత్రుణ్ణి గావించెను. ధ్యానస్థిమితుడై కొంతకాలముండి అతనిపై దయాపూర్ణుడై
వానికి ముందు కలగబోవు జన్మను ఇలా వివరించెను. ఓయి వైశాఖమాస మహిమను వినుట వలన, శ్రీహరి మహిమను వినుట వలన నీ పాపములన్నీయూ పోయినవి. నీవు దశార్ణదేశమున వేదశర్మ అనే బ్రాహ్మణునిగా జన్మిస్తావు. వేదశాస్త్రాదులను చక్కగా చదివియుంటావు. పాపమును కలిగించే దారేషణ, ధనేషణ, పుత్రేషణలను విడిచి సత్కార్యములయందు ఇష్టము కలవాడై విష్ణుప్రియములగు వైశాఖధర్మములన్నింటినీ పెక్కుమార్లు చెయ్యగలవు. సుఖదుఖాది ద్వంద్వములను విడిచి నిస్సంగుడవై, నిరీహుడవై, గురుభక్తి, ఇంద్రియజయము కలవాడవై సదా విష్ణుకథాసక్తుడవు కాగలవు. ఇట్లుండి సర్వబంధములను విడిచి సర్వోత్తమమగు శ్రీహరిపదమును చేరగలవు. నాయనా, భయపడకు. నీకు నా అనుగ్రహమున శుభము కలుగగలదు. హాస్యమున కాని, భయమున కాని, కోపం వల్ల కాని, ద్వేషకామముల వల్ల కాని, స్నేహము వల్ల కాని శ్రీహరినామమును ఉచ్చరించినచో సర్వపాపములు నశించును. శ్రీహరినామమును పలికినచో పాపాత్ములు కూడా శ్రీహరిపదమును చేరుతారు. ఇట్టి స్థితిలో శ్రద్ధాభక్తులతో జితేంద్రియులై, జితక్రోధులై శ్రీహరినామమును ఉచ్చరించిన వారికి శ్రీహరిపదమేల కలుగదు. శ్రీహరిపై భక్తియే కలిగి సర్వధర్మములను విడిచిన వారైనను శ్రీహరిపదమును చేరుతారు. ద్వేషాదులచో శ్రీహరిని సేవించినవారు పూతనవలె శ్రీహరిస్థానమును చేరుతారు. సజ్జన సహవాసము, సజ్జన సంభాషణ మున్నగునవి తప్పక ముక్తినిస్తాయి. కావున ముక్తిని కోరువారు సజ్జనులను సర్వాత్మన సేవింపవలెను. శ్లోకమున దోషములున్నను శ్రీహరినామములున్నచో సజ్జనులు ఆ శ్రీహరినామములనే తలచి ముక్తిని పొందుతారు. అనగా విష్ణునామ మహిమ గమనింపదగినది సుమా. శ్రీహరి భక్తులకు కష్టమును కలిగించే సేవను కోరడు. అధిక ధనమును, రూపయవ్వనములను కూడా కోరడు. శ్రీహరిని ఒకమారు స్మరించినను సర్వోత్తమమగు వైకుంఠ ప్రాప్తినిస్తాడు. అట్టి భక్త సులభుణ్ణి, దయాళువును విడిచి మరి ఎవరిని శరణు కోరుదుము? కావున దయానిధి, జ్ఞానగమ్యుడు, భక్తవత్సలుడు, మనఃపూర్వకమగు భక్తికే సులభుడు, అవ్యయుడు నగు శ్రీమన్నారాయణుని శరణు పొందుము. నాయనా, వైశాఖమాసమునకు చెందిన ధర్మములన్నింటినీ యథాశక్తిగా ఆచరింపుము. జగన్నాథుడగు శ్రీహరి సంతోషించి నీకు శుభములనిచ్చును అని శంఖుడు దివ్యరూపధారినుద్దేశించి పలికెను. ఆ దివ్యపురుషుడు కిరాతుణ్ణి చూసి ఆశ్చర్యపడి మరలా శంఖునితో ఇట్లనెను. శంఖమహాముని, దయాస్వభావముగల నీచే అనుగ్రహింపబడి ధన్యుడనైతిని. నాకు గల దుర్జన్మలు నశించినవి. నీ అనుగ్రహమున ఉత్తమగతిని పొందగలను అని పలికి శంఖుని అనుజ్ఞ పొంది స్వర్గమునకు వెళ్ళెను. కిరాతుడు శంఖమునికి వలెయు ఉపచారములను భక్తియుక్తుడై ఆచరించెను. శంఖముని ఆనాటి సాయంకాలమును, రాత్రిని కిరాతునకు భక్తిని కలిగించే మహిమాన్వితములగు శ్రీహరి కథలను చెప్పుచూ గడిపెను. బ్రహ్మముహూర్తమున లేచి కాలకృత్యములను నెరవేర్చి సంధ్యావందనాదికమును శ్రీహరి పూజను చేసెను. పరిశుద్ధుడగు కిరాతునకు తారకమగు రామా అనే రెండక్షరముల మంత్రమును ఉపదేశించెను. నాయనా, శ్రీహరి యొక్క ఒక్కొక్క పేరు అన్ని వేదముల కంటే ఉత్తమము. అట్టి భగవన్నామములన్నింటికంటే సహస్రనామములు ఉత్తమములు. అట్టి సహస్రనామములకు రామనామమొక్కటే సమానము. కావున రామనామమునే నిత్యము జపింపుము. వైశాఖ ధర్మములను బ్రతికి ఉన్నంతవరకు ఆచరింపుము. దీనివలన వల్మీకుడు అనే మునికి పుత్రునిగా జన్మించి వాల్మీకి అని భూలోకమున ప్రసిద్ధి నొందగలవు అని శంఖుడు వ్యాధునికి ఉపదేశించి దక్షిణ దిక్కుగా ప్రయాణమయ్యెను. కిరాతుడు శంఖునకు ప్రదక్షిణ నమస్కారములను ఆచరించి కొంత దూరమనుసరించి వెళ్ళెను. వెళ్ళుచున్న శంఖమునిని విడుచుట అతనికి బాధాకరముగా ఉండెను.
మునిని విడువలేక బిగ్గరగా దుఃఖించెను. అతనినే చూచుచూ అతన్నే తలుచుచూ దుఃఖాతురుడై ఉండెను. అతడు ఆ అడవిలో మనోహరమైన తోటను నాటి నీడనిచ్చే మండపములను చలివేంద్రములను నిర్మించెను. మహిమాన్వితములగు వైశాఖ ధర్మములను ఆచరించుచుండెను. అడవిలో దొరికే వెలగ, మామిడి, పనస మున్నగు పండ్లతో బాటసారులకు సేవ చేయుచుండెను. పాదుకలు, చందనము, గొడుగులు, విసనకర్రలు మున్నగు వానిని ఇచ్చుచు బాటసారులను అనేక విధములుగా సేవించుచుండెను. ఇట్లు బాటసారులకు సేవ చేయుచు శంఖముని చెప్పిన రామనామమును రాత్రింబగళ్ళు జపించుచు కాలాంతరమునకు మరణించి వల్మీక మహాముని పుత్రుడై జన్మించెను. కృష్ణుడు అని ఒక ముని జితేంద్రియుడై సరస్తీరమున చిరకాలము తపమాచరించెను. బాహ్యస్మృతిని విడిచి మిక్కిలి తీవ్రమగు తపమును ఆచరించెను. కొంతకాలమునకు అతనిపై మట్టిపడి ఒక పుట్టగా అయ్యెను. పుట్టలు కట్టినను బాహ్యస్మృతిని విడిచి తపమును ఆచరించుచుండుట వలన అతనిని వల్మీకముని అని పిలువసాగిరి. కొంతకాలమునకు అతడు తపమును మానెను. అతన్ని చూసి ఒక నాట్యకత్తె మోహించి అతన్ని వివాహమాడెను. వారిద్దరికీ పుట్టిన పుత్రుడు వాల్మీకి అయ్యెను. అతడే దివ్యమైన రామకథా గంగా ప్రవాహమును భూమిపై ప్రవహింపచేసెను. అతడు రచించిన రామాయణ మహాకావ్యము మానవుల సర్వకర్మబంధములను పోగొట్టునదై ప్రశాంతులను ముక్తులను చేసింది. శృతకీర్తి మహారాజా, వైశాఖ మహిమను వింటివి కదా. దుష్టుడగు కిరాతుడు శంఖుని పాదుకలను మున్నగు వానిని దుర్బుద్ధితో అపహరించి కూడా వైశాఖ మహిమ వలన శంఖునికి శిష్యుడై పెక్కు ధర్మములను విని ఆచరించి వాల్మీకియై జన్మించి పవిత్రమగు రామకథను లోకమునకు తెలిపి చిరస్మరణీయుడయ్యెను, మహర్షి అయ్యెను. పాపములను పోగొట్టి పరమానందమును కలిగించే ఈ కథను విన్నవారు, చెప్పినవారు పునర్జన్మను పొందరు, ముక్తిని పొందుతారు అని శృతదేవుడు శృతకీర్తి మహారాజునకు శంఖవ్యాధ సంవాదమును వివరించెను అని నారదుడు అంబరీషునకు వివరించెను.